విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని వైసీపీ పార్లమెంటు సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వినతిపత్రం సమర్పించారు. పార్టీలు ఎంపీలు వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, గురుమూర్తి, తనూజారాణి, అయోధ్యారెడ్డి, సుభాష్ చంద్రబోస్, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్లో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగుతుందని కేంద్ర మంత్రి కుమారస్వామి హామీ ఇచ్చారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు 15,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ తెలుగు ప్రజల ప్రతీక అని అన్నారు. 20,000 మంది ఉద్యోగులకు మించి అక్కడ పనిచేస్తున్నారని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు గనులు కేటాయించాలని విజయసాయిరెడ్డి కోరారు.